హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మేము వంటకి వెళ్తున్నాం అన్నమాట. అమ్మ 4 o'clockకి రొట్టెలు చేయడం స్టార్ట్ చేసేసింది. డాడీ పొలం పనికి బయటికి వెళ్ళాడు. డాడీ వచ్చేసరికి రొట్టెలన్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా కావాల్సిన పదార్థాలన్నీ అరేంజ్ చేసేస్తే డాడీ వచ్చాక వంటకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నామన్నమాట. బయటికెళ్ళి తినడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ మేము ముందే చేసేసాం. కట్టెలు, ఇంకా వాటర్, ఇంకా వాష్ చేయడానికి వాటర్ అవన్నీ డాడీ ముందే అరేంజ్ చేసి పెట్టమని చెప్పాడు. డాడీ వచ్చాక అవన్నీ అరేంజ్ చేసుకొని అక్కడ కూర్చోడానికి చాప అవన్నీ తీసుకొని మా వారు ఇంకా మా డాడీ మా పొలంలో అయితే ముందుగా వెళ్ళి అరేంజ్ చేయడం స్టార్ట్ చేసేసారు. అయితే బయటికెళ్ళి తినడానికి కావాల్సిన ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కోడి. ఎందుకంటే ఊరు మొత్తం బయటికెళ్ళి కోడిని కోసి దేవుణ్ణి మొక్కి, బేసిక్గా ఇది ఇంద్రదేవుణ్ణి మొక్కి వర్షం పడడానికి ఇలా బయటికెళ్ళి తినేసి వస్తారన్నమాట. అన్ని విలేజెస్లో ఉంటుందని అనుకుంటున్నాను. సో ముందుగా వాళ్ళు వెళ్ళిన తర్వాత నా కోసం మా ఆయన వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి. మా అమ్మ అక్కడ వెళ్ళిపోయింది ముందుగానే. మా అమ్మ కొత్తిమీర అవన్నీ మర్చిపోయిందంటే నన్ను తెమ్మంటే నేను కూడా తీసుకొచ్చి ఇచ్చాను. సో మేము ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ అంటే మాకు కూర్చోవడానికి, ఇంకా వంట చేయడానికి, ఇంకా మా పొలంలో అయితే మాకు చాలా ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ వర్షం పడితే తొందరగా రీచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ ప్లేస్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. యాక్చువల్గా మేము ఎప్పుడు వంటకు వచ్చినా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇవాళ అంటే లేట్ అయిపోయింది కానీ మేము ఎప్పుడు వంటకు వచ్చినా కూడా అమ్మ వాళ్ళు మధ్యాహ్నమే 12 o'clockకి అలా బయలుదేరుతాము. బయలుదేరినాక డాడీ వాళ్ళు అక్కడ దేవుడు ఉంటాడు పొలిమేర దగ్గర, అక్కడ వెళ్ళి దేవుణ్ణి మొక్కి కోడి కోసి తర్వాత మేము ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళి వంట చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు వంటకు వచ్చినా మా బాబాయ్ వాళ్ళు, మేము, ఇంకా మా పిన్ని వాళ్ళు అందరం కలిసి ఒకటే దగ్గర, మా ఫ్యామిలీ అంతా ఒకటే దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా మేము పిల్లలం ఉన్నప్పుడు మా సిస్టర్స్ 4 మెంబర్స్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ రోజైతే ఎండలు ఎంత బాగా కొడుతున్నాయంటే మండిపోతుంది. సో అందుకనే ఎండ తగ్గాక వద్దామని చెప్పేసి ఊరు వాళ్ళందరూ ఎండ ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూసి వచ్చేసరికి 5 o'clock అయిపోయింది. డాడీ కూడా ఈ గ్యాప్లో పని చేసుకొని వచ్చేద్దామని ప్లాన్లో ఉన్నాడన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం మా తాతగారు, ఇంకా మా బాబాయ్, మా పిన్ని, మా ఫ్యామిలీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా ఊరు వాళ్ళందరూ ఆ దూరంలో కనిపిస్తుందా మీకు, దూరంగా పొలిమేర దగ్గర అక్కడ చేసుకుంటున్నారు. మాకు ఇక్కడ పొలం దగ్గర కాబట్టి మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా డాడీ మాకేమైనా అవసరం ఉంటే ఆ వస్తువులు అందించి పొలానికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే చికెన్ కట్ చేయడానికి మా బాబాయ్ ఉన్నాడు. వంట మా అమ్మ, మా పిన్ని చేసిస్తారు. సో అందుకని నేను వాటర్ కట్టి వస్తానని చెప్పేసి మా డాడీ మా పొలంకి వెళ్ళిపోయాడు. మా పొలం కూడా పక్కనే ఉంటుంది. మా బాబాయ్ చికెన్ ముక్కలు కట్ చేసేస్తున్నాడు. మా అమ్మ వాళ్ళు వంటకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేస్తున్నారు. సో పొలంలో వంట వండి మంచిగా తినడం, చల్లగా గాలి వస్తుంటే ఇంకా తాతతోటి మాట్లాడుకుంటూ మేము ఎంజాయ్ చేస్తున్నాం. సో ఆ ఫీలింగే వేరు అసలు. ఆ పొలంకి వెళ్ళి ఆ చల్లని గాలిలో వంట వండి తింటుంటే మస్తు హాయిగా అనిపిస్తుంది. మా వారు మా తాత చెప్పే కథలన్నీ వింటున్నాడు. సో ఇదొక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అన్నమాట. ఎప్పుడు వంటకి వెళ్ళినా కూడా మనం వంట తినేసి వచ్చాక ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఇది ఎప్పటి నుంచో వస్తుందన్నమాట. సో వర్షం పడక ముందుకే మన వంట తొందరగా కంప్లీట్ చేసుకొని మొక్కేసి తర్వాత తొందరగా తినేసి రావడం మంచిది. మేము అదే ప్లాన్లో ఉన్నాం. కానీ ప్రకృతి ఇంకొకటి తలిచింది. అదేంటో తెలుసుకోవాలంటే మీరు లాస్ట్ వరకు చూడాల్సిందే. మా బాబాయ్ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత మా అమ్మ వాళ్ళకి ఇస్తే మా అమ్మ వాళ్ళు కర్రీ చేయడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు. తాత తన లైఫ్లో జరిగిన మధురమైన జ్ఞాపకాలన్నీ మాతో షేర్ చేసుకుంటున్నాడు. సో మా ఆయన అయితే చాలా ఫుల్ ఇంట్రెస్టెడ్గా వింటున్నాడు అన్నమాట. అమ్మ వాళ్ళు అక్కడున్న పెద్ద రాళ్ళతోటి పొయ్యి అయితే అరేంజ్ చేసుకొని వంట స్టార్ట్ చేసేసారు. అమ్మ వాళ్ళ వంట స్టార్ట్ అవ్వగానే డాడీ కూడా తన పని అంతా పూర్తి చేసుకొని పొలం నుంచి వచ్చేసాడు. అప్పటికి డాడీ ఇంకా బాబాయ్ పని కూడా అయిపోయింది కాబట్టి మా వారు, తాతగారు, ఇంకా బాబాయ్ అందరూ ముచ్చట్లు పెడుతున్నారు. ఆ టైంకి డాడీ కూడా వచ్చేసాడు. డాడీ కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయాడు.
మేము వంట చేస్తున్న ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఇది తరతరాలుగా మేము ఇక్కడ భూమి కొన్నప్పటి నుంచి ఉందట. సో ఈ ట్రీకి పెద్ద స్టోరీ ఉంది. ఆ ట్రీ గురించి మా తాతయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మా డాడీ కూడా సెంటిమెంట్ ట్రీ అన్నమాట. ఈ ట్రీ మీద ఒక పాము ఉండేదట. ఆ పాముకి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే అది ఒక గంధపు వాసనతోటి, ఆ పాముకి స్మెల్ గంధపు వాసన లాగా వస్తూ ఉంటుంది. సో దాన్ని ఎంతమంది ఎంత వెళ్ళగొడదామని చూసినా కూడా అది పోలేదట. బట్ ఈ పొలం దానంతటా అదే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ అది ఇక్కడికి రాగానే ఒక స్మెల్ వస్తుంది. సో ఎవరో పూజ చేస్తున్నట్టు ఆ స్మెల్ వస్తూ ఉంటుంది అని చెప్పేసి మా తాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో నాగుపాములలో రకాలు ఉంటాయి. చూడైన నాగుపాములు ఇలా స్మెల్ వస్తూ ఉంటాయి. వాటి జోలికి వెళ్ళొద్దు, వాటిని చంపడానికి వెళ్ళొద్దు అలా అని డాడీ వాళ్ళు వాళ్ళకు తెలిసిన స్టోరీస్ అన్నీ చెప్పుకుంటున్నారు. సో ఇలా కూర్చొని హ్యాపీగా వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంకా పిన్ని ఇంకా అమ్మ ఇద్దరు వంటలో బిజీగా ఉన్నారు. మధ్య మధ్యలో ఇద్దరు కలిసి వంటను ఖరాబ్ చేసారు, జాగ్రత్తగా చేయండి అని కామెంట్ చేస్తుంటే వాళ్ళు నవ్వుకుంటున్నారు. సో డాడీ ఇంకా బాబాయ్లకు ఎదురైన దయ్యం స్టోరీస్ అంటే వాళ్ళు పొలంలో అప్పట్లో పొలంకి మనకు వాటర్ నైట్ టైంలో వచ్చేది. సో నైట్ టైంలో కాపలా కాయడం, నైట్ టైంలో వాటర్ పెట్టడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. సో ఆ స్టోరీస్ అన్నీ గుర్తు తెచ్చుకొని చెప్పుకుంటున్నారు. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. తినడానికి కూర్చుందామని అనుకున్నప్పుడు వాష్ చేయడానికి వాటర్ లేవని చెప్పేసి బాబాయ్ వాటర్ తీసుకురావడానికి బిందె మా నల్లల బావి దగ్గరికి అయితే వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చాడు. అప్పటి వరకు అమ్మ ఇంకా మా పిన్ని ఇద్దరు కలిసి తినడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసారు. డాడీ ప్లేట్స్లో తినడం కష్టమవుతుంది. ఎందుకంటే ఇక్కడే వాష్ చేసి మనం ఏం వండుకున్నా ఏం తిన్నా మళ్ళీ ఇక్కడే పడేసి వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళొద్దు. సో అందుకని చెప్పేసి ఈజీగా ఉండడానికి తినడానికి ప్లాస్టిక్ ప్లేట్స్, ఇంకా డాడీ వాళ్ళు తాగడానికి మందు, మా కోసం స్ప్రైట్ ఇంకా థమ్స్అప్ తీసుకొని వచ్చాడు. మేమేమైతే తినాలనుకున్నామో అవన్నీ ఐటమ్స్ 3 ప్లేట్స్లో అరేంజ్ చేసి మా ముత్తాతమ్మ ముత్తాతయ్య మా తాతమ్మకి వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళను గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళకు ఆ భోజనాన్ని అంకితం చేసి మొక్కుకొని వచ్చేస్తారన్నమాట. సో ఇంకా పొలానికి కూడా మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి అని కోరుకొని వచ్చి మేము మొదలుపెట్టేసాం. మా అమ్మ ఇంకా మా పిన్ని ఫస్ట్ మాకు తినిపించి తర్వాత వాళ్ళు తిందామని అనుకున్నారు. సో మా అమ్మ వాళ్ళు ప్రిపేర్ చేసిన రోటీస్, ఎల్లో చికెన్ కర్రీ 2 ప్రిపేర్ చేశారు. సో మా డాడీ, మా తాతయ్య, మా బాబాయ్ ముగ్గురు కలిసి మందు తాగుకుంటూ తినుకుంటూ ఇంకా మేమిద్దరం, నేను మా ఆయన ఇద్దరం తింటుంటాం. మంచిగా గాలి వస్తుంది, మస్తు ఎంజాయ్ చేస్తున్నాం, మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మేము తింటున్నాం. తినే అయిపోయే లోపు పాపం మా అమ్మ ఇంకా మా పిన్ని తిందామని కూర్చున్నప్పుడు మబ్బులన్నీ వచ్చేసాయి. చిన్నగా చినుకులు వస్తున్నాయి. మొత్తం చీకటి అయిపోయింది. ఎందుకంటే ఆ టైంకి బాగా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మబ్బుల వల్ల మొత్తం తొందరగా చీకటి అయిపోయింది అన్నమాట. సో మేము హ్యాపీగా తినేసాం. బట్ మా అమ్మ మా పిన్ని మాత్రం ఆ హడావిడిలో ఆ చీకట్లోనే తినాల్సి వచ్చింది. సో చినుకులు వస్తున్నాయని ఫస్ట్ మేము ఇంటికి వచ్చేసాం. మా డాడీ, మా అమ్మ, పిన్ని వాళ్ళు వెనక నుంచి లేట్గా వచ్చారు.